ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఎవరు రమ్మన్నారా? రేవతి గాని రమ్మందా? రేవతి, రేవతి! వీణ్ణి రమ్మని కబురు చేశావా? అయ్యో, నాకేం తెలీదు నాన్న, నేనేం రమ్మనలేదు. మరెందుకు వచ్చాడు వీడు? అబద్ధం ఆడుతున్నావా? మావయ్య, తన్నెందుకు తిడతారు? తను రమ్మనలేదు. వరసలు కలిపావంటే కాళ్ళు ఇరగొడతాను మళ్ళీ. మరెందుకు వచ్చావరా? అర్ధరాత్రి మాయ మాటలు చెప్పి మత్తు మంది జల్లి ఎత్తికెళ్దామని వచ్చావా? అసలు నా గడప దొక్కటానికి నీకెంత ధైర్యం రా? ఆవేశపడకండి మావయ్య, కాస్త నేను చెప్పేది. మళ్ళీ వరసలు కలిపితే నరికి పారేస్తాను మళ్ళీ. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నా ముందు నిలబట్టడానికి అర్హత లేని వాడివి నువ్వు చెప్తే నేను వినాలా? అది కదా మావయ్య, మా గోపి సార్ నన్ను రేవతిని కలుపుతానని. ఇదిగో, గోపి పేరు చెప్పి నన్ను మోసం చేయాలని చూడకు. వెళ్ళావు, గెట్ అవుట్. అది కాదండి. అయ్యో, ఏమిటండి అలా అంటారు? మనకి ఎన్నున్నా అతను అల్లుడు కాకుండా పోతాడా? అమ్మాయికి భర్త కాడా? అలా వెళ్ళు అంటారేంటి? ముందు లోపలికి రమ్మనండి. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. బుద్ధి లేకుండా మాట్లాడతావేంటే? వాడు అమ్మాయిలు పిచ్చోడు, వాడలుడేంటే? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాదలబా రేయ్, ఏంట్రా మిడిగుట్లు వేసుకొని చూస్తున్నావేంటి? బాదలబా. చూడండి, నేను ఒక్కడనే రాలేదు, నాతో పాటు మా సార్ కూడా వచ్చారు. ఏంటి, గోపి వచ్చాడా? అవునండి, బయట కారులో ఉన్నాడు. పదరా. నువ్వు ఈ టైంలో వచ్చావండి గోపి? సార్, మంచి పని చేయడానికి టైంతో పని ఉంది. మంచి మనసుంటే ముహూర్తం అక్కర్లేదు. సారీ సార్, అని మీరే అన్నారు కదా సార్. మంచి పని ఏంటి, ముహూర్తం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటి సార్ అంత అమాయకంగా నడుస్తున్నారు? ఓకే సార్, నేనే పని మీద వచ్చాను కాబట్టి నేనే చెప్తాను. విడిపోయిన జంట సార్, మా వాసుగాడు, మీ రేవతి, వీళ్ళిద్దరినీ మంచి మనసుతో కలుపుదామని వచ్చాను సార్. గోపి, వాళ్ళ విషయంలో నా అభిప్రాయం చాలా క్లియర్గా చెప్పానయ్యా. మళ్ళీ మంచి పని మంచి మనసు అంటూ ఇలా అర్ధరాత్రి రావటం పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం, నువ్వు ఇంటికెళ్ళు. ఏంటి సార్, రేపు ఫోన్లో మాడదాం, ఎల్లుండి కలిసి మాడదాం అని వాయిదా వేస్తున్నారేంటి సార్? మంచి పని వాయిదా వేయకూడదు సార్, అది పద్ధతి కాదు. అయినా మీరేంటి సార్ పద్ధతి లేకుండా మాడుతున్నారు? ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదయ్యా. ముందా రాస్కల్ని తీసుకుని ఇంటికి వెళ్ళటం చాలా మంచిది. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏంటి సార్ రాస్కెల్, సైలెంట్, నన్ను అర్థం చేసుకో అని పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు ఎందుకు సార్? ఏ నేను తాగొచ్చాననేగా? అవును సార్, నేను తాగే వచ్చాను. ఏంటి ఇప్పుడు? అందుకని రేవతిని పంపను అంటారా సార్? తాగిన వాడు నిజం మాడతాడు, మంచి నిర్ణయం తీసుకుంటాడు అంటారు. అందుకే సార్ నేను మందేసి
ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను తడబడుతున్నా, నా మాట తడబడదు సార్. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? వాసు గాడికి రేవతి అంటే ప్రాణం, రేవతి కూడా వాసు అంటే ప్రేమ ప్రాణం సార్. వాళ్ళిద్దరిని దూరం చేయడం కరెక్ట్ కాదు సార్. వాళ్ళిద్దరిని కలపాలి సార్. కలపడమే కరెక్ట్. సార్ మీకు విషయం చెప్పను. జీవితం ఉంది చూసారా సార్, ఇంతే సార్, చిన్నది. అందులో యవ్వనం ఉంటుంది, దాన్ని ఏమంటారు, యూత్. అది ఇంకా చిన్నది సార్. వాళ్ళు చిన్నపిల్లలు సార్. వాళ్ళిద్దరిని దూరం చేసి కలిసి కాపురం చేసుకోనివ్వకుండా చేసి మనం ఆ పాపాన్ని చుట్టుకోకూడదు సార్. వాళ్ళని కలపాలి సార్. నాలాగా మీరు కూడా పెద్ద మనసు చేసుకుని రేవతిని వాసుని కలపాలి. అందుకని నా మాట విని మీరు రేవతిని మాతో పంపండి సార్. ఏంటి? బాగుందయ్యా, చాలా బాగుంది. ఎన్ని నగ్న సత్యాలు, ఎంత వేదాంతం, ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పావు. సైలెంట్గా ఉండే నువ్వే దాంపత్యాల మీద ఇంత ఉపన్యాసం ఇచ్చావంటే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. చూడు గోపి, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదయ్యా. ఇంటికెళ్తే మంచిది, వెళ్ళు. సార్ ఏంటి సార్ పరిస్థితి బాగాలేదంటున్నారు? ప్లీజ్ సార్, రేవతిని పంపండి ప్లీజ్. ఎరా, నీ అన్నయ్య చేత తాగించి దౌర్జన్యానికి నా మీదికి తీసుకొస్తావా? రేయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి పంచాయతీలకు భయపడేవాడిని కాదు. అయ్యో, నేనేం తాగించి ఆయన తీసుకురావాలి సార్. ఆగరా, ఎందుకు సార్ ఆడి నడుస్తారు? ఆడి తప్పేం లేదు, నేనే ఆడిదో అన్నాను. నీ పెళ్ళనరా రేవతి, రేవతి మీద నీకు హక్కు ఉంది. ఇప్పుడే వెళ్ళి రేవతిని తీసుకొద్దాం పదరా అని ఆడొద్దని బతిమాలినా నేనే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఇది పచ్చి నిజం. చూడు గోపి, నిజమో అబద్ధమో నాకు తెలీదు, పంపటం మాత్రం జరగదు. మీరు ఇంటికి వెళ్ళటం మంచిది. హద్దు మీరితే ఫలితం మరో రకంగా ఉంటుంది. అదే సార్, కొంచెం నా మాట. వద్దని చెప్తున్నారు కదా, మనం ఏమనుంటే రేపు చూసుకుందాం సార్. పదండి సార్, నా మాట వినండి సార్. ఆయన కుదరదు పంపనంటే మూసుకుని వెళ్ళిపోతావా? మాట్లాడుతున్నాం కదా, ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా? నువ్వు ఉండు. ఏంటి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి? అరే పాపం అంటుంటే అయ్యో పాపం అనకుండా మూర్ఖంగా మాట్లాడతారేంటి సార్? చూడండి సార్, నా మాట వినండి సార్ ప్లీజ్. రేవతికి వాసు అంటే ప్రాణం, వాసు గారికి కూడా రేవతి అంటే ప్రేమ ఉంది సార్. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ప్లీజ్, కొంచెం పెద్ద మనసు చేసుకుని రేవతిని పంపిస్తే వాసు రేవతితో కొత్తింట్లో కాపురం పెట్టిస్తాను. శుభ్రంగా వాళ్ళు పాలు పొంగించి కాపురం పెడతారు. ఏంటి? అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలంటయా? పాలు పొంగటాలు లేవు, పెరుగు తోడుకోవటాలు లేవు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం కల్లా వెళ్ళిపోండి. ఏంటండి ఇందా నుంచి సాఫ్ట్ గా మాడుతుంటే మూర్ఖంగా మాడతారంటే? పెచ్చగా ఉందా? పంపనని చెప్తున్నాను కదా, పంపనని చెప్తున్నాను కదా, అర్థమవుతుందా? నీ మొండితనం మూర్ఖత్వం నా దగ్గర కాదు. రేవతిని మీతో పంపను కాక పంపను, అంతే. పంపవా? ఎందుకు పంపావు? ఎందుకు పంపావు? సార్ పంపకపోతే పోయారు సార్, గొడవ పడదు సార్, ప్లీజ్ సార్, వెళ్ళిపోదాం. నీకు రేవతంటే ప్రేమ ఉందిగా, ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను, నీ అన్నయ్య నేనున్నాను. రేవతి ఎందుకు రాదో చూస్తాను.
ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ వెళ్ళిపోదాం పదండి సార్ ప్లీజ్ నా మాట నువ్వు వినరా ఎందుకు పంపడా పెద్ద మనిషి ఏంటయ్యా ఎన్ని రోజులు పెళ్ళని నీ కూతురుని ఇంట్లో ఉంచుకుంటావయ్యా సిగ్గు లేదు ఇడు చెప్పాడు కదా ప్రేమించాను బాగా చూసుకుంటానని చెప్తున్నాడు కదా ఇంకా ఏంటి నీకు ప్రాబ్లం చెప్పు కన్న తండ్రిని కాబట్టి కన్న కూతురు జీవితం నాశనం చేయడం ఇష్టం లేక పంపనని చెప్తున్నాను నీ తమ్ముడు జగత్కిలాడి అయ్యా దాని గొంతు నులిమేసి చంపేస్తాడు మాధవరావు మళ్ళీ చెప్తున్నాను వాడి ఇంతకు ముందు వాసు కాదు వాడిప్పుడు చాలా మారాడు వాడికి ఇప్పుడు సంఘంలో గౌరవం మర్యాద ఉన్నాయి డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాడు నేను వాడికి నెలకి 15,000 జీతం ఇస్తున్నాను ఏరా ఇస్తున్నా కదా ఇస్తున్నారు సార్ మరి డబ్బు ఇస్తున్నాను ఆడిని కూతురుని బాగా చూసుకుంటాడు నా మాట విని రేవతిని కాపురానికి పంపు సార్ మనం వెళ్ళిపోదాం పదండి ఈ టైంలో ఆయన ఎందుకు సార్ గొడవ పదండి సార్ ఎరా రెచ్చగొట్టి తీసుకొచ్చి ఇక్కడ బుజ్జగింపు నాటకాలు ఆడుతున్నావురా డేయ్ నీ డ్రామాలు నాకు మొదటి నుంచి తెలుసు కానీ మర్యాదగా వెళ్ళిపోండి హలో ఏంటి నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు వాడికి సమాధానం చెప్తావేంటి నాతో మాట్లాడు గోపి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ పరిస్థితి బాగాలేదు వెళ్ళిపో యాహా నీ పరిస్థితే బాలేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా పరిస్థితి కరెక్ట్ గానే ఉంది నాకు అర్థమైంది నాకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది నీకు బేసిక్ గా వాసుగాడంటే ఇష్టం లేదు ఆడి పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు వాడి మీద కోపం పెట్టుకున్నావు ఏదో ఒకటి చేసి రేవతిని వాసుని విడదీయాలని చూసావు మధ్యలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి వీడికి లింక్ పెట్టావు రేవతికి కోపం వస్తుంది అనుకున్నావు కానీ రాలేదు నీ ప్లాన్ పనిచేయలేదు ఆ తర్వాత ఇద్దరికి డైవర్స్ ఇప్పించాలని చూసావు మాధవరావు నువ్వు కంత్రిలకే కంత్రి నాకు తెలుసు అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్ రేవతి నువ్వు ఏమ్మా రేవతి నీకు వాసు అంటే ప్రేమ ఉందిగా నాకు తెలుసు నీకు ప్రేమ ఉంది ఇంకేం మాట్లాడద్దు నువ్వు రామ్మా మీ ఇద్దరితో నేను కాపురం పెట్టిస్తాను నువ్వు రా బావా ఏ విషయమైనా రేపు పొద్దున మాట్లాడుకుందాం ముందు మీరు ఇంటికి వెళ్ళండి అవును గోపి రేవతి చెప్పేది కూడా నిజమే ముందు నువ్వు ఇంటికెళ్ళు రేపు మాట్లాడుకుందాం ఎందుకంటే మీరిద్దరు ఆయనకి భయపడుతున్నారు ఆయన ఏం చేయడు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా చూడమ్మా రేవతి మీ నాన్న నేను జన్మలో కాపురానికి పంపించడు నా మాట నమ్ము అందుకే చెప్తున్నాను నువ్వు ఇప్పుడు బయలుదేరరా మనం వెళ్ళిపోదాం రా బావా మీ మీద నమ్మకం ఉంది మీరు అన్న మాట నిలబెట్టుకుంటారు కానీ ఇప్పుడు పంతానికి పోవద్దు ముందు మీరు ఇంటికి వెళ్ళండి వాసు బావని తీసుకెళ్ళు వినిపిస్తోందా రేవతి కూడా అదే చెప్తోంది కదా బయటికి వెళ్ళండి నువ్వు మాట్లాడద్దు నేను నీతో మాట్లాడట్లేదు నా తమ్ముడి భార్య నా మరదలు రేవతితో మాట్లాడుతున్నాను మధ్యలో మాట్లాడకో అమ్మ రేవతి నా మాట వినమ్మా నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు వాసు సుఖంగా సంతోషంగా ఉంటారు నువ్వు రా ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాను చాలా మర్యాద ఇచ్చాను నా కళ్ళు ఎదురుగానే నా కూతురు చేయి పట్టుకొని లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా చేతగాననుకున్నావా గోపి మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతానా ఏం చేస్తావు బెదిరిస్తున్నావా భయపెడుతున్నావా నువ్వు భయపెడితే భయపడ్డానికి నేనేం చిన్న పిల్లని కాదు గోపి నా తమ్ముడికి మాట ఇచ్చాను రాయ్ నిన్ను రేవతిని కలుపుతానని నీకు మాట ఇచ్చా కదా ఇచ్చారు సార్ అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను రేవతి లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను రేవతి
నన్నే మెడబెట్టి బయటికి గెంటేస్తావా నువ్వు? నువ్వేంట్రా నీకంటే మహామహుల గొంతు పట్టుకొని నలిపేసిన వాణ్ణి. నువ్వెంత, నీ లెక్కెంత? రేయ్, నడమంత్రపు సిరొచ్చేసరికి గొప్పవాడివనుకుంటున్నావే? అసలు నీ బతుకేంటో నువ్వు మర్చిపోయావురా? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రేయ్, మంచి మర్యాద ఉన్న కుటుంబంలో పుడితే గౌరవం కాపాడుకోవడం తెలుస్తుందిరా. తండ్రి తాగుబోతూ, తమ్ముడు తిరుగుబోతూ, తల్లి ఒగరబోతూ, నువ్వు పొగరబోతూ. నువ్వు తాగొచ్చి మంచి చెడు మర్చిపోయి నా కూతురు చేయి పట్టుకో లాగుతావా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అసలు సోయిందా నీకు? వాడికి నీకు తేడా ఉందిరా. సార్ ప్లీజ్ సార్. వాడు చెడిపోయినోడు నిన్ను చెడగొడుతున్నాడు. పోతలబా. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నా కళ్ళ ముందు నా కూతురు చేయి పట్టుకుంటావరా? అసలు మర్యాదస్తులు ప్రవర్తించే పద్ధతేనా ఇది? మీరంటే ఎంతో అభిమానం, గౌరవం ఉండేది, గొప్పగా అనుకునేదాన్ని. కానీ ఈరోజు మీరే అదంతా పోగొట్టుకున్నారు. ఇలా తాగి తప్పుగా ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు సార్. ఎలాంటి వారు ఎలా మారిపోయారు? మీ విలువ మీరే పోగొట్టుకున్నారు. అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. అసలు మీ సహనం ఏమైంది? మీ మంచితనం ఏమైంది? ఎందుకింత మొరటుగా ప్రవర్తిస్తున్నారు? అలవాట్లు మారాయి, ప్రవర్తన మారింది. అసలు మీరేనానే అనుమానం కలుగుతుంది. ఏంటమ్మా ఏమన్నా? నేను తాగి తప్పుగా ప్రవర్తిస్తున్నానా? విలువని పోగొట్టుకున్నానా? మరి మీ నాన్న చేసింది ఏంటమ్మా? దాన్నేమంటారు? ఆయన నా గురించి, నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడింది ఎవరి గురించో తెలుసా? నీ అత్తగారి గురించి, నీ మామగారి గురించి, నీ మొగుడు గురించి, నీ సొంత బావ గురించి. ఏమ్మా, అది నీకు అవమానంగా అనిపించట్లేదా? ఆయన మాత్రం మంచోడు, నేను యాదవని, అంతే కదమ్మా? చూడమ్మా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడెవడో గాజులు తొడుక్కుని కూర్చోలేదు. అయినా నేను పాత గోపిని కాదు, ఇప్పుడు ఈ గోపి ఎండి. ఆ విషయం మర్చిపోవద్దు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు, రేపు మాట్లాడుకుందామని అంటూనే ఉన్నారు. కానీ మీరే వినలేదు. పోనీ ఆయన మర్యాద తప్పనే అనుకుందాం. మీరిచ్చిన మర్యాద ఏంటి?